చేస్తారనేది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి జేవీఆర్ ఓసీ 2లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన బాయిబాట కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సింగరేణి అధికారులు మొదటగా లోపలికి అనుమతించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం టీఆర్ఎస్ శ్రేణులతో గేటు తాళాలు బద్దలు కొట్టి లోనికి దూసుకు వెళ్లారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికుల సమస్యలపై మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ సింగరేణి బాయిబాట చివరి రోజు కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లిలో మరి కార్మికులందరినీ కూడా కలవాలని రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని మైండ్ల మీద అడ్డుపట్టట్టే ఇక్కడ కూడా మరి మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినారు. కానీ కార్మికులతో సహా మేమందరం కూడా మైండ్ పైకి రావడం జరిగింది. వచ్చే లోపలే మైండ్లో ఉన్నటువంటి కార్మికులతోని కలవకుండా మాట్లాడకుండా ఒక చీప్ ట్రిక్ ప్రభుత్వం ప్లే చేస్తూ ఉంది. దీనివల్ల కార్మికులకు నష్టం జరుగుతుంది తప్పితే వేరే వాళ్ళకి కాదు. ఈ విషయాన్ని గెలిచినటువంటి సంఘాలు ఏఐటీసీ అయినా ఐఎన్టీయూసీ అయినా గమనించుకోవాలి. కార్మికులకు కార్మిక సంఘాలకు మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేస్తే అల్టిమేట్గా కార్మికుల హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా ఏ ఏరియాలో తిరిగినా గత నెల రోజులుగా మేము చేస్తున్నటువంటి ప్రయాణంలో వారు కోరుతున్నది ఒకటే, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని కాపాడుకోవాలి. అదేవిధంగా అలియాస్ నేమ్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇట్లా అనేక మంది వారి సమస్యలు చెప్తున్నారు. సో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున రిటైర్ అవ్వబోతున్నటువంటి అనేక మంది కార్మికులు ఆవేదన పడతా ఉన్నారు. కాబట్టి ఈ నెల 20వ తారీఖు నుండి ఒకవేళ ప్రభుత్వం కనుక స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ నెల 20వ తారీఖు నుండి నిరవధిక నిరాహార దీక్ష హెచ్ఎంఎస్ తరఫున మరి నేను స్వయంగా చేయబోతా ఉన్నానని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి, ప్రకటన ఇవ్వాలి. ఎవ్రీ మంత్ మీరు డిపెండెంట్ ఎంప్లాయీస్ కోసం మెడికల్ బోర్డు పెట్టాలి. ఎవ్రీ మంత్ అవసరమైతే 2 సార్లు పెట్టి పెండింగ్స్ క్లియర్ చేసి తర్వాత మంత్లీ ఒకసారి పెట్టాలి. పెట్టకపోతే మీకు ఇచ్చినటువంటి గడువు అయిపోతుంది. 20వ తారీఖున మాత్రం మేము దీక్ష కూర్చునేది ఖాయం. గాంధేయ మార్గంలో మీ మెడలు వంచేది కూడా ఖాయం అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, సింగరేణితో పెట్టుకున్నోడు చరిత్రలో ఇప్పటివరకు ఎవరు బాగుపడలేదు. ఇవాళ సింగరేణి కార్మికులకు మమ్మల్ని దూరం చేయాలని చూసినటువంటి ఏఐటీసీ కానీ ఐఎన్టీయూసీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రోజులు దగ్గర పడ్డాయి. 1000 రోజులు మాత్రమే మీకున్నాయి. తర్వాత రాబోయేటి అన్ని కూడా కార్మికుల రోజులని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.